గ్రూప్ 1 మీద హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడడానికి ఇది పెట్టట్లేదు. దాంట్లో ఉన్న లోపాలు ఏంది, ఎట్లా జరిగింది, ఇదంతా ఒక వర్షన్ అయితే వచ్చిన తీర్పు ఏంది, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వమే కానీ, టీజీపీఎస్ఏ కానీ, కోర్టే కానీ ఎవరికి న్యాయం చేస్తుంది, ఎవరికి అన్యాయం చేస్తుంది? ఇప్పుడు మన ముందున్న ఆప్షన్స్ ఏంది? ఒకటి రీవాల్యుయేషన్ చేయాలి, రీ ఎగ్జామ్ పెట్టాలి. ఎవరికి? మెయిన్స్ అభ్యర్థులకు. ఈ రెండు కాదు అంటే నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ కాంచెలు అందరికీ పెట్టాలి. 3 lakhs ఏవో 3 లక్షల పైగా ఉన్న అభ్యర్థులందరికీ పెట్టాలి. ఇప్పుడు ఏది చేసినా ఎవరికి అన్యాయం జరుగుతుంది? చివరికి అభ్యర్థులకు ఏ అన్యాయం జరుగుతుంది? ఇందులో ఏ నిర్ణయం తీసుకో? చాలా మంది మేధావులు ఏమంటారు అంటే దీని అందరికీ రద్దు చేసేసి ప్రిలిమ్స్ కాంచెలు పెడితే మంచిది అంటే అది 100% అది ఒక్కటే సొల్యూషన్ కాదు. అట్లా పెట్టినా కూడా అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక్కుందాం, కోర్టు ఏమని తీర్పిచ్చింది? రీవాల్యుయేషన్ చేయండి లేదా రీ ఎగ్జామ్ పెట్టండి అన్నది. రీవాల్యుయేషన్ చేయండి అంటే అర్థం ఏంది? వాల్యుయేషన్ లో తప్పు జరిగిందని కోర్టు ఒప్పుకుంది. ఇప్పుడు వాదోపవాదనలు విని అక్కడ వాళ్ళ దగ్గర పెట్టిన ఆధారాల ప్రకారం వాల్యుయేషన్ అనేది తప్పు జరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ చేయండి అన్నది. ఇప్పుడు టీజీఎస్పీ ప్రెస్టేజ్కి పోయి రీవాల్యుయేషన్ చేస్తే మళ్ళీ కరెక్ట్ జరుగుతుందని గ్యారెంటీ ఉంది. ఇప్పుడు 563 మందికి 1:1 వెరిఫికేషన్ అయిపోయింది. 563 మంది అభ్యర్థులలో అవినీతిగా కొనుక్కొని పోయిన వాళ్ళు ఎంతమంది, నిజాయితీగా పోయిన వాళ్ళు ఎంతమంది? 50-50 రేషియో తీసుకున్నా కూడా 280 మందికి పైగా అభ్యర్థులు నిజాయితీ పరులు ఉన్నట్టే కదా. దగ్గర 300 మంది అయితే నిజాయితీగా ఉద్యోగం సాధించారు కదా. ఇప్పుడు రీవాల్యుయేషన్ లో వాళ్ళు ఏమనుకుంటారు? నేను నిజాయితీగా పోరాడితే నాకు వచ్చింది కదా, రీవాల్యుయేషన్ జాబ్ పోయింది అనుకోరా? ఇప్పటికే 5 చనిపోయిన పరిస్థితి. రీవాల్యుయేషన్ మార్గం కాదు. ఎగ్జామ్ పెడతావా? 20,000 మందికి మెయిన్స్ అటెంప్ట్ చేసిన 20,000 మందికి ఎగ్జామ్ పెడితే ఈ నిజాయితీ పరులైన 300 మంది సేమ్ అదే కండిషన్ లో ఎగ్జామ్ రాయగలుగుతారా? ఇప్పుడు 563 మందిలో సరే కొందరు 200 మందికి పైగా అవినీతి మార్గంలో అడ్డదారులలో క్వశ్చన్ పేపర్ కొనుక్కోనో లేకపోతే మేనేజ్ చేసి వెళ్ళిరు అనుకుందాం. 300 మంది అయితే నిజాయితీ అభ్యర్థులే కదా. మళ్ళీ ఎగ్జామ్ పెడితే సేమ్ పరిస్థితుల ద్వారా వాళ్ళు రాయగలుగుతారా? అవ్వే స్కోర్ చేయగలరు. ఎంత మెరిట్ అయినా కూడా ఈ రోజు సివిల్స్ టాపర్స్ వచ్చిన వ్యక్తిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాపిస్తే టాపర్ వస్తాడా? లేకపోతే ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్ పెడదాం, 1 month గ్యాప్ ఇద్దాం, మళ్ళీ ఎగ్జామ్ పెట్టి అదే స్కోర్ చేయగలుగుతాడా? ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన అభ్యర్థులే 1:1 వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఇప్పటి నుంచే డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు 2-3 నెలల నుంచి వాళ్ళ విధులు వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ రోజు నువ్వు మళ్ళీ తీసుకొచ్చి ఎగ్జామ్ పెడతా అంటే అప్పుడున్న ప్రిపరేషన్ ఇప్పుడు ఉంటుందా? అప్పుడున్న మానసిక పరిస్థితి ఇప్పుడు ఉంటుందా వాళ్ళకు? అందులో ఆర్థికంగా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటే వాళ్ళ ఎలా అవుతుంది? అదే ప్రిపరేషన్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ నిలబెడితే గెలిచే దిక్కు లేదు. ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ సేమ్ అట్లనే రాయాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ 563 మందిలో మినిమం 300 మంది నిజాయితీ పరులు ఉన్నా మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్ రాయగలుగుతారా? అదే స్కోర్ చేయగలుగుతారా? అదే మెరిట్ లిస్ట్ లో రాగలుగుతారా? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడవద్దనే మన చట్ట ప్రకారం నువ్వు 563 మందికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్యాయమే జరుగుతుంది. లేదు ఇదంతా రద్దు చేసేసి నేను మళ్ళీ ప్రిలిమ్స్ కాంచెలు పెడతా అంటవా? అప్పుడు 3 లక్షల పైగా అభ్యర్థులు అవుతారు. అప్పుడు ఈ 563 మందిలో నిజాయితీగా సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 3 సార్లు ప్రిలిమ్స్ పెట్టారు, 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 3సారి ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. వాళ్ళు టైం డిలే వల్ల, వాళ్ళ పనుల వల్ల, వాళ్ళు ఎఫర్ట్ చేయలేక, వాళ్ళు ప్రిపేర్ కాలేక. అదే నువ్వు ఫస్ట్ సారి కరెక్ట్గా పెట్టుంటే ఎగ్జామ్ ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళలో గ్రూప్ 1 ఉద్యోగం కొట్టే వాళ్ళు ఉండొచ్చు ఏమో మేబీ. వాళ్ళు దూరం అయిపోయినట్టు ఇప్పుడు నువ్వు ఇట్లనే 563 మందిలో కనీసం 300 మంది నిజాయితీ పనులు ఉన్నా ఇప్పుడు నువ్వు ప్రిలిమ్స్ కాంచెలు పెడితే ఖచ్చితంగా దాంట్లో సగం మంది రారు మెయిన్స్ కు. అప్పుడున్న ప్రిపరేషన్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉండదు, అప్పుడున్న మానసిక పరిస్థితి ఇప్పుడు ఉండదు. ఇప్పుడు కోర్టు కానీ, ప్రభుత్వం కానీ, టీజీపీఎస్సీ కానీ ఎవరికి న్యాయం చేస్తుంది, ఎవరికి అన్యాయం చేస్తుంది? అసలు ఈ గ్రూప్ 1 విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే న్యాయం, ఏ నిర్ణయం తీసుకోకపోతే అన్యాయం? ఎవరికి అన్యాయం చేస్తారు? ఈ 563 మందిలో ఉన్న నిజాయితీ వ్యక్తులకు అన్యాయం చేస్తారా? లేదు జరిగింది ఏదో జరిగిపోయింది, రీవాల్యుయేషన్ చేసి వచ్చిన 563 మందికి ఇచ్చేద్దాం, తర్వాత కాకపోతే ఇంకో నోటిఫికేషన్ ఇద్దామని మీరు సర్ది చెప్పుకొని ముందుకెళ్తే మెయిన్స్ రాసిన 20,000 మందిలో నిజాయితీ వాల్యుయేషన్ తప్పయింది, నిజాయితీగా ఉన్న అభ్యర్థులు ఉంటారు కదా 20,000 మందిలో, వాళ్ళు కోల్పోయినట్టే కదా అవకాశం, ఉద్యోగం వచ్చే అవకాశం. వాళ్ళకి అన్యాయం చేస్తారా? లేదు ఏదైతే అయింది 20,000 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెడదాం, ఎవరు మానసిక పరిస్థితి ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళకే ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కోల్పోతారు, అప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా.
గ్రూప్ 1 విషయంలో రెండు ప్రభుత్వాలది తప్పే. గత ప్రభుత్వంలోనూ రద్దయింది పేపర్ లీక్ అయిన విషయం. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకున్నారా? 4 రోజులు తతంగం ఆడిరు, కథం. టీజీపీఎస్సీది మెయిన్. అందులో ఈ రెండు చేసిన తప్పులకు బలయ్యేదోరు? 3 లక్షల పైచీలకు గ్రూప్ 1 అభ్యర్థులు. నెక్స్ట్ 563 ఉద్యోగాలకు ఎన్నికైన వాళ్ళు 1:1లో నిజాయితీ పరులు ఎంతమంది, అడ్డదారిలో వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది ఎవరు తెలుస్తారు? ప్రభుత్వం తెలుస్తుందా? టీజీపీఎస్సీ తెలుస్తుందా? కోర్టు ఎట్లా నిర్ణయిస్తే సాక్ష్యాధారాలు లేకుండా? ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళు ఎవరై ఉంటారు? ప్రభుత్వ వ్యక్తులు అయి ఉంటారు, లేకపోతే టీజీపీఎస్సీ వాళ్ళు అయి ఉంటారు. కొన్న వాళ్ళు వీళ్ళలో ఉండొచ్చు. మరి వాళ్ళని ఎవరు పట్టియాలి? నిజాయితీ పరులు ఎవరు, దొంగలు ఎవరు అనేది ఎలా తెలవాలి? గ్రూప్ 1 విషయంలో రీవాల్యుయేషన్, రీ ఎగ్జామ్, టోటల్ నోటిఫికేషన్ రద్దని ఏది చేసినా అన్యాయం చేసినట్టే, అభ్యర్థులకు తీర్చలేని ద్రోహం చేసినట్టే. ఆ పాపం ఎవరికి? రెండు ప్రభుత్వాలకి. ఒక్కరినంటానికి వీల్లేదు. మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే జరిగింది, హుటాహుటిన 9 నెలల్లోనే ప్రక్రియ అయిపోయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే జరిగింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ 563 మందిలో నిజాయితీ పరులైన అభ్యర్థులు 300 మంది అనుకున్నా కూడా రేపు మళ్ళీ రీవాల్యుయేషన్ చేసినా, రీ ఎగ్జామ్ పెట్టినా, టోటల్ నోటిఫికేషన్ రద్దు చేసి ప్రిలిమ్స్ నుంచి పెట్టినా అందులో వాళ్ళు సెలెక్ట్ కాకపోతే వాళ్ళకు ఎవరు చెప్తారు సమాధానం? వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎవరు చెప్తారు సమాధానం? లేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి లేకపోతే ఇక్కడనే రీపిటిషన్ వేసేసి ఏదో చేసి 563 వాల్యుయేషన్ మంచిగానే జరిగిందని నువ్వు తీర్పిచ్చి చేసిన 20,000 మందిలో వాల్యుయేషన్ వల్ల ఉద్యోగం సాధించలేక వెనకకపోయిన వాళ్ళకు ఎవరు సమాధానం చెప్తారు? మొత్తానికి ఏ నిర్ణయం తీసుకున్నా గ్రూప్ 1 అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రాష్ట్రం సాధించుకొని 11 సంవత్సరాలు అయింది, 2 ప్రభుత్వాలు వచ్చినాయి, కేవలం ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేకపోయింది. ఎందుకు? దీనికి కారణం ఏమై ఉంటుంది? అసమర్థ పాలన, చట్టాల మీద అవగాహన లేదు. ఎంతమంది ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది రాజనీతి శాస్త్రంలో పట్టభద్రులై ఉన్నారు? అసలు మీరు చట్టసభలలో కూర్చొని చట్టాలు చేసే హక్కు మీకు ఏముంది? నాకు 100 కోట్లు 200 కోట్లు నాకు రేపు ఎమ్మెల్యే అవుతా, ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో నిలబెట్టినా నేను ఎమ్మెల్యే అవుతా, నాకు 200 నుంచి 300 కోట్లు నువ్వు ఇస్తే ఫండ్, అది అర్హత చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయడానికి? ఎంతమంది డిగ్రీ పట్టభద్రులు ఉన్నారు ఎమ్మెల్యేలుగా? ఎంతమందికి అవగాహన ఉంది పరిపాలన పైన? మిత్రులారా, ఇలాంటి ఎన్ని సంవత్సరాలైనా 79 సంవత్సరాలైంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఏం సాధించింది మన దేశం? మనతో పాటు మొదలైన అమెరికా, మనతో పాటు మొదలైన చైనా ఎక్కడో ఉన్నాయి, వాటి కోసం తాపత్రయపడుతున్నాం మనం. ఎందుకు అంటే అక్కడ పరిపాలించే వాళ్ళకు అవగాహన ఉంది, ఇక్కడ పరిపాలించే వాళ్ళకు అవగాహన లేదు. ఎవరైతే ఓటుకు నోటు పెట్టి కొంటారో వాళ్ళే చట్టసభల్లోకి వెళ్తున్నారు. ఈ కమిషన్లు, ఈ కమిషన్లకు నియమించే చైర్మన్లు అంతా ఎవరు? ఇక్కడ ఏర్పాటైన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, వీళ్ళు చేసే చట్టసభల్లోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు, వీళ్ళు నియమించిన వాళ్ళే చైర్మన్, వీళ్ళు ఏర్పాటు చేసేదే కమిషన్. అరే నీకే అవగాహన లేదు అసలు ప్రభుత్వం అంటే ఏంది, పరిపాలన ఎట్లా చేయాలి, దాంట్లో ఎలాంటి చట్టం, ఏ విద్యకు, ఏ వైద్యానికి, ఏ పరిపాలనకు ఏ చట్టం చేస్తే దాన్ని ఎట్లా అమలు చేయవచ్చు అనేది నీకే తెలియదు. కేవలం ఆస్తుంది, డబ్బులు ఉన్నాయి, కాడ తెచ్చుకున్నాం, 100-150 కోట్లు బంద్ చేసినాం, ఎమ్మెల్యే అయినాం, పోయాం అసెంబ్లీలో కూర్చున్నాం, 50 మంది కలిసి చట్టం చేసినాం, కథం. బలవేదుడు ఎన్నడూ అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి సంగతి దేవుడు ఎరుగు. కనీసం 563 ఎగ్జామ్లు పెట్టే స్తోమత లేదు, జ్ఞానం లేదు, మేధస్సు లేదు. ఒకడు 1,00,000 కోట్లు పెట్టి కడతారు, ఒకడు 1,50,000 కోట్లు పెట్టి కడతా అంటాడు. అర్థం లేదు, అర్థం లేదు. ఆఫ్టర్ ఆల్ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేకపోయినావు నువ్వు ఇన్ ద సెన్స్ 2 ప్రభుత్వాలు 563 ఉద్యోగాలు వేసి ఒక గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేకపోయిన ప్రభుత్వాలు లక్షల కోట్లు వెచ్చించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయంటే ఎట్లా నమ్మాలి? చెప్పండి, ఆలోచించాలి అందరూ. ఇప్పుడు అడ్డంగా పెరిగినాయి ప్రభుత్వాలు. చట్టసభలలో అవగాహన లేని వాళ్ళు వెళ్ళి కూర్చొని చట్టాలు చేసి, కమిషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లను ఏర్పాటు చేసి ఇట్లనే ఉంటుంది వ్యవస్థ. తెలంగాణ వచ్చిన కాంచెల్లి ప్రతి ఎగ్జామ్లో ఇదే లోపం. ఇప్పుడు ఇది తీర్పు వచ్చింది కాబట్టి అందరికీ అర్థం అవుతుంది ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయిందో. మిగిలినవి తీర్పు రాలే. ఇప్పుడు కాదు ఈ సమస్య మొదలైంది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇదే సమస్య. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కాంచెలు ఇదే సమస్య. ఎన్ని అవకతవకలు, ఎన్ని అడ్డగోలు చర్యలు, ఎన్ని అవగాహన లేని చర్యలు.
అప్పుడు ఆర్ఎఫ్ఐడి వల్ల ఎందరో 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 వేల మంది ఉద్యోగులు అర్హత ఉండి ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోయారు. ఆర్ఎఫ్ఐడి అనే దానికోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అప్పట్లో విద్యార్థులు. దానివల్ల మెరిట్ విద్యార్థులు ఎందరో ఉద్యోగం రాని వాళ్ళు అయిపోయారు. ఆ రోజు ఇప్పటికి కూడా అంతే. ఈ 563 మంది ఎక్కడికి పోయి ఛాలెంజ్ చేయలేరు, సుప్రీంకోర్టుకు పోయి నిలవలేరు. వాళ్ళక్కడ ఆర్థిక స్తోమత సరిపోదు, ఆ కోర్టు లాయర్లకు ఫీజులు కట్టలేరు. మనం న్యాయ వ్యవస్థ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా డబ్బులు లేనిది కనీసం నువ్వు పిటిషన్ వేయలేవు. అక్కడ నీకు ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ లాయర్ దొరకాలంటే ఆయనకు ఫీజు చెల్లించాలి. నువ్వు రియాలిటీ ఇదే. నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా విద్యార్థులందరూ గ్రూపులు ఏర్పాటు చేసుకొని 1000, 2000 రాజకీయ నాయకులకు పోయి సార్ మేము దీని మీద పిటిషన్ వేయాలి సార్, మాకు కొంచెం సహాయం చేయండి సార్ అని బతులాడుకుంటారు. 2016 టైంలో నేను కూడా వాళ్ళ ద్వారా వెళ్ళిన వాడిని. నేను ఒక లాయర్ కాడికి పోయి ఫీజు మాట్లాడాలంటే ఎట్లుంటుంది తెలుసా? ఒక 10 మంది పోతారు, ఆయన ఎంత మీద కూర్చుంటాడు, వీళ్ళు ఎంత బతిలాడాలి, వీళ్ళు ఎంతమంది కాడ బిచ్చం ఎత్తుకోవాలి ఆ పిటిషన్ డబ్బుల కోసం, ఆ లాయర్ ఫీజు కోసం. కోర్టులోకి వెళ్తే న్యాయం జరుగుతుంది, కానీ కోర్టులోకి వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి మన కేసు తీసుకొని వాదించడు. ఫ్రీగా ఎవరు వాదించరు నీ కేసును. నువ్వు సుప్రీంకోర్టుకు పోవాలంటే సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ఆ లాయర్, ఒక మంచి లాయర్ దొరకాలంటే ఆయన దగ్గర ఫీజు మనం కట్టాలి. ఈ 563 మందిలో ఏ అభ్యర్థి కట్టగలుగుతాడో ఆ ఫీజులు? లక్షల్లో వెచ్చించాలి సుప్రీంకోర్టులో నీకు న్యాయం జరగాలంటే. లాయర్ ఫీజు కోసం ఎవరు? ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసుకుంటుంది, కమిషన్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది. అభ్యర్థి ఎంతమంది కాడ బిచ్చం ఎత్తుకొని చేయగలుగుతాడు? అట్లా ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో డబ్బులు లేక అన్యాయం వేల మందికి జరిగింది. ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు వల్ల జనాలలో ఒక అవగాహన వచ్చింది, ప్రభుత్వాలు అసమర్థత బయటపడ్డది. కనీసం ఒక ఎగ్జామ్ నిర్వహించలేకపోతున్నది. 11 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు మారినా కూడా. అందుకే మిత్రులారా అందరూ ఆలోచించండి, చట్టసభల్లో మనం ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం. ఓటుకు నోటిచ్చి కొనే వాళ్ళు పరిపాలించేంత కాలం ఈ దేశం, ఈ రాష్ట్రం ఇలాగే ఉంటది. కొద్దిగా రిస్క్ అయినా, ఆలోచించడానికి అనూహ్యంగా ఉన్నా, ఇది సాధ్యం కాదని అనిపించినా కూడా ఏ రోజుకైతే మనం రాజ్యాంగ సవరణ చేస్తామో నాయకుల విషయంలో, ఎవరైతే రాజనీతి శాస్త్రంలో పట్టభద్రులు అయి ఉండి, ఎవరైతే కనీసం డిగ్రీ అర్హత కలిగిన ఉండే వాళ్ళే చట్టసభల్లోకి వెళ్ళాలని, వాళ్ళే పోటీ చేయాలని ఏ రోజైతే కనీసం 15-20 ఏళ్లకు మనం దాన్ని రాజ్యాంగంలో చట్టంగా ఏర్పాటు చేసుకొని చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఓటుకు నోటిచ్చి కొనుక్కునే వాళ్ళు చట్టాలు చేసినంత కాలం ఈ దేశం ఇలాగే ఉంటుంది. గ్రూప్ 1 విషయం చూడండి, కనీసం 11 సంవత్సరాల నుంచి ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేకపోయినాయి 2 ప్రభుత్వాలు. అది ఎవరిని అనడానికి లేదు. మనం ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం తప్పు, గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం తప్పు అనడానికే లేదు. గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రిలిమ్స్ పేపర్లను అమ్ముకున్నది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? అసలు ఎగ్జామే నిర్వహించలేకపోయింది. గత ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించలేకపోయింది, పేపర్లు అమ్ముకుంది. ఈ ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించినా కూడా కనీసం పేపర్లు దిద్దడానికి ప్రొఫెసర్లు లేరు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు లేరు, పేపర్లు దిద్దే వాళ్ళు లేరు, వాల్యుయేషన్ చేసే వాళ్ళ అర్హత లేదు. ఇప్పుడు ఆ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పేపర్, ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు గ్రూప్ 1 అభ్యర్థి స్థాయికి కనీసం తలతూగరు. ఎగ్జామ్ రాసిన అభ్యర్థికి ఉన్న మేధస్సు కూడా లేని వాళ్ళు, అవి దిద్దిన వాళ్ళు. అలాంటి చెప్పండి, ఇక మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పెట్టి దిద్దిస్తారా మీరు? ఆయనకి ఎంతగానో అవగాహన ఉంటుంది ఆ సబ్జెక్టు మీద. 20,000 మంది అభ్యర్థులు, 6 పేపర్లు, దాదాపుగా 1,20,000 పేపర్లు దిద్దడానికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈ రాష్ట్రంలో లేరు. పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకుంటే ఇజ్జత్ పోతుందని అసిస్టెంట్ ప్రొఫెసర్లతో దిద్దిచ్చింది. ఇలా ఉంది వాల్యుయేషన్. కోర్టు తప్పని తీర్పింది. ఇప్పుడు వాల్యుయేషన్లో తప్పని కోర్టు తీర్పిచ్చింది అంటే తప్పు జరిగిందనే కదా. ఎక్కడ జరిగింది ప్రూవ్ చేయి. ఎవరు దిద్దిర్రు? ఇప్పుడు అది ప్రభుత్వం పని. డబ్బులు తీసుకురా, లేకపోతే టీజీపీఎస్సీ చేసిందా? అసలు సీరియల్గా రావడం ఏంటంటే ఎంత కోయిన్సిడెన్స్ అయినా అనుకోవడానికి లేదు. అంత దుర్మార్గంగా ఉన్నాయి ఈ చర్యలు. 2 ప్రభుత్వాలది తప్పే, టీజీపీఎస్సీ తప్పే. కోర్టు ఇచ్చిన తీర్పు ఎలా ఫాలో అయినా అన్యాయం జరుగుతుంది అభ్యర్థులు. మొత్తంగా గ్రూప్ 1 అనేది అట్టర్ ఫ్లాప్ అయిన చర్య ఈ రాష్ట్రంలో. ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు కాదు ఈ గ్రూప్ 1 ఇప్పుడు ఇచ్చిన తీర్పు. 2 ప్రభుత్వాలకి చెంపపెట్టాయి, దేశంలో రాష్ట్రానికి చెంపపెట్టలాగానే అనిపిస్తుంది. అది అసమర్థ నాయకులు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, చట్టాలను చేసి, కమిషన్లు ఏర్పాటు చేసి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని చైర్మన్లకు పెడితే రిజల్ట్ ఇట్లుంటది.
ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఇప్పటికైనా మిత్రులారా ఆలోచించండి. ఈ మొత్తం గ్రూప్ 1 ఇష్యూలో అన్ని ప్రశ్నలే ఉన్నాయి, సమాధానాలు లేవు. ఏ సమాధానానికైనా అన్యాయం జరిగే వాళ్ళు ఉన్నారు అక్కడ పక్కన. నువ్వు ఏ సొల్యూషన్ తీసుకున్నా, రివాల్యూషన్ పెట్టినా కొందరికి అన్యాయం జరుగుతుంది, రీ ఎగ్జామ్ పెట్టినా కొందరికి అన్యాయం జరుగుతుంది, మొత్తం నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ క్యాన్సిల్ పెట్టినా అన్యాయం జరుగుతుంది. నువ్వు ఏది చేసినా అన్యాయం పాలవడానికి సిద్ధంగా 563 మందిలో కనీసం 300 మంది ఉంటారు అన్యాయం పాలయ్యేటోళ్ళు. ఆల్రెడీ 5 మరణించారు. ఇప్పుడు రేపు రిజల్ట్ తారుమారైతే పరిస్థితి ఏంది, వాళ్ళ మానసిక స్థితి ఏంది, భవిష్యత్తు ఎట్లా రావాలి, వాళ్ళు ఏ నమ్మకం ఉంటుంది ఈ కమిషన్ల మీద, ఈ ప్రభుత్వాల మీద. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మొత్తంగానైతే రాష్ట్రంలో గ్రూప్ 1 మీద మీరు ఎన్ని చర్చలు పెట్టి, ఎన్ని డిబేట్లు పెట్టి, ఎంతమంది మేధావులు మాట్లాడినా కూడా మొత్తం నోటిఫికేషన్ రద్దు చేయాలి, ఫస్ట్ క్యాన్సిల్ పెట్టినా అన్యాయం జరుగుతుంది, రీవాల్యుయేషన్ చేసినా అన్యాయం జరుగుతుంది, రీ ఎగ్జామ్ పెట్టినా అన్యాయం జరుగుతుంది. అన్యాయం మాత్రం కామన్. కానీ అది ఎంతమందికి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 100లలో అన్యాయం చేద్దామా, 1000లలో అన్యాయం చేద్దామా, లక్షలలో అన్యాయం చేద్దామా అనేది నిర్ణయం తీసుకోవాలి. అంతే. ప్రభుత్వం కాడ ఉన్న ఆప్షన్లు 3. ఒకటి, 100లలో నన్ను అన్యాయం చేయాలి, లేదా 1000లలో నన్ను అన్యాయం చేయాలి, లేదా మళ్ళీ మొత్తం రద్దు చేసి లక్షలలోనన్నా అన్యాయం చేయాలి. టోటల్ నోటిఫికేషన్ రద్దు చేస్తేనేమో 100లలో అన్యాయం జరుగుతుంది. రీవాల్యూషన్, రీ ఎగ్జామ్ పెడితేనేమో 1000లలో అన్యాయం జరుగుతుంది, రీవాల్యూషన్ పెడితేనేమో 100లలో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కేవలం కోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన ఛాన్స్ ఏంది, కమిషన్కి ఇచ్చిన ఛాన్స్ ఏంది, నువ్వు ఎంతమందికి అన్యాయం చేస్తున్నావు నిర్ణయించుకో. అంతే, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఏ చర్య చేసినా కూడా అన్యాయం జరిగినట్టే, ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఏ మీద వచ్చి చెప్పలేదు దీనికి. నువ్వు ఎన్ని గంటలు డిబేట్లు పెట్టినా, ఎన్ని లా పాయింట్లు పట్టుకున్నా, ఎన్ని సెక్షన్ల గురించి మాట్లాడినా, ఎన్ని జీవోలు తెచ్చినా, జీవో 29 మార్చినా, జీవో 55 తెచ్చినా, ఎన్ని తెచ్చినా కూడా అన్యాయం మాత్రం కామన్. ఇప్పుడు 100లనా, 1000లనా, లక్షలనా నిర్ణయించుకోవాలి. ఇక ఉన్న ఆప్షన్ ఏంది, సింపుల్. లక్షలలో అన్యాయం చేసే కంటే, 1000లలో అన్యాయం చేసే కంటే 100లలోనే అన్యాయం చేద్దామని నిర్ణయం తీసుకుంటారు. ఇది మొత్తంగా గ్రూప్ 1 పై ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అన్యాయం మాత్రం కామన్ ఇక్కడ. కానీ ఎంతమందికి అన్యాయం చేస్తాం అనేది మాత్రం ప్రభుత్వం, కమిషన్ కలిసి కమిషన్ నిర్ణయం ఏమి ఉండదండి. ఇవాళ సైన్ మారిస్తే రేపు చైర్మన్ మారిపోతారు, అంత ప్రభుత్వాలదే ఉంటుంది. కమిషన్ అనేది జస్ట్ అద్దం చూపెట్టడానికి స్క్రీన్ లాంటి లోపల మొత్తం ప్రభుత్వమే ఉండేది. ఎంతసేపు కమిషన్ గురించి మనం కమిషన్ చిత్తశుద్ధి గురించి మాట్లాడుకున్నా దండగది. కమిషన్ ఏమి, కమిషన్ తెల్లారిసరికి మొత్తం బోర్డు మారిపోతుంది. కమిషన్లో ఎన్ని కమిషన్ అయినా మారుతాయి, ప్రభుత్వం మారాలి కదా. అలాని ప్రభుత్వం మార్చితే ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఒక ఫామ్ హౌస్ ద్వారా ఆయన తాంచి ఈయన ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఈయన ఏం చేసిండు, ఈయన కదా మీరు ఇంకోటి ఆయన తీసుకొస్తాం. ఇట్లా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని వర్గాల నుంచి వచ్చినా ఎలాంటి యూజ్ ఉండదు. చట్టసభలలో చట్టం చేసే వాళ్ళకి అవగాహన ఉన్న రోజే మారుతుంది. పట్టభద్రులే ఉండాలి ఖచ్చితంగా. ఒక రాజ్యాంగ సవరణ అవసరం తక్షణం ఈ దేశానికి. కనీసం రాజనీతి శాస్త్రంలో విద్యా అర్హత ఉండాలి, పట్టభద్రుడై ఉండాలి, కనీసం డిగ్రీ అర్హత ఉండున్నవాడే రాజకీయ నాయకుడిగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా, ఎంపీగా. వీళ్ళు మాత్రమే పోటీ చేసి, వీళ్ళు మాత్రమే చట్టసభలలో కూర్చొని చట్టాలు చేసి ఈ దేశం మారుతుంది. ఒక 15 సంవత్సరాల 20 సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని అది చేసే తప్ప కేవలం డబ్బులు పంచి పోయి గెలిచి కూర్చున్నోడు చట్టాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా ఈ దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, చెందదు. ఇది మొత్తంగానైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేక రెండు ప్రభుత్వాలు, ఒక్క రాష్ట్రం 2 ప్రభుత్వాలు విఫలమైనాయనే చెప్పుకోవాలి మనం. ఇప్పటికైనా అసలు నిరుద్యోగులు ఆలోచించాలి. వీళ్ళ మనకు ఉద్యోగాలు ఇచ్చేది, వీళ్ళ మనకు ప్రభుత్వం, ఈ చట్టసభల్లో చట్టాలు చేసే వాళ్ళ, ఓటుకు నోటు పెట్టి కొనుక్కునే వాళ్ళ, మనం చట్టాలు చేసి మన కమిషన్లు ఏర్పాటు చేసి మనకు ఉద్యోగం చేయాలి. నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ఎలక్షన్స్ లో పోటీ చేయాలి, అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పటికైనా ఆలోచించండి. ఇక మనం కూర్చొని ఎన్ని సంవత్సరాలు ఆలోచించినా గుంపులో ఒకటిగా బతకాలనుకుంటే ఇదే ఉంటుంది. ఇవాళ మనం అన్యాయాన్ని తప్పించుకొని పోతాం. పోని వాళ్ళ పాపన వాళ్ళు పోతారని నువ్వు పోతావు, రేపు నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇదే అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని తరాలు ఉన్నా ఇదే అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు మనం ఎట్లాగో అన్యాయం అయిపోయినాం. నిరుద్యోగులు ఆలోచించాల్సింది ఒకటే, నీకు అన్యాయం జరిగింది, ఎలాగో నీకు అన్యాయం జరిగింది, ఇప్పుడు పోరాడు. ఏం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరితో ఫైటింగ్లు చేయాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యపరచు.
రాజ్యాంగ సవరణకు నడుం కట్టు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఏ వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, ఓసీ వర్గాలు ఇవి కాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినవి. పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, రాజనీతి శాస్త్రంలో పట్టభద్రుడైన వాడే ముఖ్యమంత్రి ఉండాలి. మినిమం డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండాలి. అప్పుడు చట్టసభల్లో చేసే చట్టాలు మారుతాయి, ఇక్కడ కమిషన్లు మారుతాయి, వారి చైర్మన్లు మారుతారు, అప్పుడు వచ్చే రిజల్ట్ మారుతుంది. దీనికోసం నడుం కట్టండి నిరుద్యోగులు అందరం కలిసి. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎన్ని రోజులు గుంపులుగా ఒకడిగా ఉన్నంత కాలం అలాగే ఉంటది. నువ్వు నీరసంగా కూర్చొని నా వల్ల ఏమవుతుందిలే, నా ఒక్కడి వల్ల ఏమవుతుందిలే అని ఆలోచించినంత కాలం ఈ ఓటుకు నోటు వంచేటోళ్ళు గెలుస్తూనే ఉంటారు, అన్యాయాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే నా ఒక్కడితోటే మొదలవుతుందని నువ్వు స్టార్ట్ చేస్తావో అన్ని మారుతాయి. ఇప్పుడు మనం చేయాల్సింది బీసీ పోరాటం, దాంతోపాటు పట్టభద్రుల పోరాటం. డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళే చట్టసభల్లోకి వెళ్ళాలనే పోరాటం. కనీసం 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఈ చట్ట సవరణ అవసరం, ఈ రాజ్యాంగ సవరణ అవసరం. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మిత్రులారా, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. మొత్తంగానైతే అది ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నా కూడా ఈ ఐడియాలజీ తోటే వర్కౌట్ అవుతుంది, లేకపోతే కాని పని కాదు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఉత్తదే కాదు. ఇది మొత్తంగా గ్రూప్ 1 విషయంలో రాష్ట్రం అట్టర్ ఫ్లాప్ అయింది. 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి, కమిషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు కోర్టు తీర్పును ఎట్లా అవలంబించినా కూడా కొందరికి అన్యాయం అయితే జరగడం కామన్. ఎంతమందికి అన్యాయం చేస్తామని నిర్ణయించుకోవాల్సిన పని ప్రభుత్వం పైన ఉంది. 100లలో చేస్తారా, 1000లలో చేస్తారా, లక్షలలో చేస్తారా, ఎవరికి అన్యాయం చేస్తారా అనేది మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించుకోవాలని కోర్టు ఇండైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి.